హాయ్ అండి. వెల్కమ్ టు జేరోస్ కిచెన్. రెగ్యులర్‌గా చేసుకునే చపాతీలను సాఫ్ట్‌గా రోజంతా మెత్తగా ఉండేలా ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. పిండి కలపడం దగ్గర నుండి చపాతీలు ప్రిపేర్ చేసే వరకు ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ విధంగా ట్రై చేయండి. మీరెప్పుడు చపాతీలు చేసినా చాలా సాఫ్ట్‌గా వస్తాయి. మరి లేట్ చేయకుండా మెత్తని చపాతీలను ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఒక బౌల్‌లోకి 2 కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకొని ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పుని వేసి, కొంచెం కొంచెంగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఏ కప్‌తో అయితే పిండిని తీసుకుంటామో, అదే కప్పుతో 1 కప్పు దాకా వాటర్ పడతాయండి. అయితే వాటర్‌ని మొత్తం ఒకేసారి యాడ్ చేయకండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండి కలపడం వల్ల వాటర్‌ని అబ్జర్వ్ చేసుకొని పిండి సాఫ్ట్‌గా వస్తుంది. ఒక 7, 8 నిమిషాల పాటు పిండిని కలుపుకోవాలి. పిండిని ఎంత సాఫ్ట్‌గా కలుపుతామో చపాతీలు అంత సాఫ్ట్‌గా వస్తాయి. ఇందులో 2, 3 టీ స్పూన్ల దాకా ఆయిల్‌ని వేసుకొని ఒక 3 నిమిషాల పాటు బాగా ఇలా కలుపుకోవాలి. ఈ పిండిని మూత పెట్టి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా ఒక గంట పాటు నానబెట్టిన తర్వాత ఈ పిండిని బాగా కలుపుకొని మనకి నచ్చిన సైజులో చపాతీ ముద్దల్ని తీసుకొని చపాతీ ముద్దపై పొడి పిండిని చల్లుకుంటూ ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన ఇలా ఆయిల్‌ని అప్లై చేసి కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ ఫోల్డ్ చేసి, మరి కొంచెం ఆయిల్‌ని అప్లై చేసి పొడి పిండి చల్లి ఇలా ఈ విధంగా ట్రయాంగిల్ షేప్‌లో ఫోల్డ్ చేసుకొని చపాతీని మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. చపాతీలు మరీ పలుచగా చేసుకుంటే ఏమో గట్టిగా వస్తాయి. అలా అని చెప్పి లావుగా చేసుకుంటే సరిగా కుక్ అవ్వదు. ఇప్పుడు మరొక పిండి ముద్దను తీసుకొని 2 వైపులా పొడి పిండి చల్లుకుంటూ ఇలా రౌండ్ షేప్ వచ్చే వరకు చపాతీని చేసుకోవాలి. ఇలా చపాతీలని చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్‌ని వేసుకొని చపాతీని వేసి చపాతీ పైన కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పెనం మీద కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, మరొక చపాతీని వేసుకొని, కొంచెం ఆయిల్ వేసి చపాతీని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. ఎంతో సాఫ్ట్‌గా ఉండే చపాతీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన జేరోస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండే. థాంక్ యూ ఫర్ వాచింగ్.